హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. ముంబైకి చెందిన ఒక హీరోయిన్ తెలుగు సినిమాల్లో కూడా ఆవిడ నటించింది. ఆ హీరోయిన్ని వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక వైసీపీ బడా నాయకుడు ఆవిడ జీవితంలోకి ప్రవేశించి ఆవిడ పర్సనల్ స్పేస్లో ఆవిడ్ని బాగా ఇబ్బంది పెట్టినట్టుగా, ఒక రకంగా మానసికంగా శారీరకంగా చాలా చిత్రహింసలు పెట్టినట్టుగా ఒక న్యూస్ అయితే వస్తూ ఉందన్నమాట. సో ఆ నాయకుడు ఎవరు, ఆ హీరోయిన్ ఎవరు, ఏం జరిగింది వాళ్ళ మధ్యలో, సో ఆ హీరోయిన్ జీవితాన్ని ఎందుకు ఆయన ఒక దాదాపు నాశనం చేసేంత పని ఎందుకు చేశాడు అనేది మనం ఒకసారి గమనించి చూడాలి. ఎందుకంటే సినిమా హీరోయిన్లు అలాగే పొలిటీషియన్లకు మధ్య ఉండే ఒక విధమైన అంటని తెలిసి తెలియని ఒక బహిరంగ రహస్యం అనొచ్చు, లేకపోతే దీన్ని ఏమని పేరు పెట్టాలో కూడా తెలియదు. ఎందుకంటే అటువంటిది జరుగుతూ ఉంది చాలా కాలంగా ఈ పొలిటీషియన్ సర్కిల్లో. తెలంగాణలో కూడా బాగా వైరల్ అయింది, మనం చూసాము. ఆ ఫోన్ ట్యాపింగ్లు కావచ్చు, అలాగే రకుల్ ప్రీత్ సింగ్ ఆ ఫోన్ ట్యాప్ చేశారని, సో కేటీఆర్ ఆవిడతోటి ఒక రిలేషన్లోకి వెళ్ళారని రకరకాల వార్తలు అయితే వచ్చాయి. అలాగే వాళ్ళ వ్యక్తిగత గోప్యతని మనం పాటించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి కొన్ని విషయాలు మీడియాలో కూడా బయటికి తీసుకురాలేదు. అలాగే మనం కూడా అదే పాటిస్తాం. అయితే ఇక్కడ చూస్తే ఈ కేసులో అన్యాయానికి గురైందే ఆ మహిళ కాబట్టి, సో ఆ మహిళ గురించి మనం కొన్ని విషయాలు అయితే మాట్లాడాలి. ఎందుకంటే ఆవిడ ఏ విధంగా అన్యాయానికి గురైంది, ఆవిడకి సొల్యూషన్ ఎవరు ఇవ్వాలి అనేది మనం ఇప్పుడు చర్చిస్తే కనీసం అది వైరల్ అవుతుంది. ఆ వ్యక్తి ఎవరనేది బయటికి రావడానికి ఛాన్స్ ఉంటుంది, ఆయన మీద యాక్షన్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే బడా బడా తలకాయలు ఇలాంటి పెద్ద వ్యక్తులు సామాన్యుల మీద, సినిమా హీరోయినే కావచ్చు, ఆవిడకి పెద్ద అధికారాలు ఏమి ఉండవు కదా, సో సామాన్యుల మీద తమ జులుము, తమ అధికారం ప్రదర్శించేసి వాళ్ళకి నచ్చినట్లుగా వాళ్ళతోటి ప్రవర్తించి చివరికి వాళ్ళని అన్యాయంగా ఇది చేస్తే అడిగే వాళ్ళు ఉండరు. చివరికి వాళ్ళు కేసులు పెట్టాలన్నా సరే వీళ్ళ అధికారాలు చూసి భయపడతారు. సో చివరికి ఏది తేలకుండానే ముగిసిపోతూ ఉంటుందన్నమాట. కొంతమంది కెరీర్లు నాశనం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈవిడ కూడా ఇట్లా ఈ నాయకుడు ఇబ్బంది పెట్టడంతో ఇక్కడ నుంచి ముంబై మళ్ళీ షిఫ్ట్ అయిపోయి అక్కడ ఉంటే బలవంతంగా ఆవిడ మీద కేసు పెట్టి ఆవిడ జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించారు. సో ఆవిడ పేరు వచ్చేసి ఆశా జెట్వానీ. సో ఈవిడ గత కొద్ది కాలంగా తెలుగు సినిమాల్లో అయితే యాక్ట్ చేశారు, కొన్ని మంచి పాత్రలు చేశారు. ఆ తర్వాత ఇప్పుడైతే వెళ్ళిపోయి ముంబైలో ఆవిడ టీవీ సీరియల్స్లో యాక్ట్ చేస్తూ వస్తున్నారు లీడ్గా. సినిమా హీరోయిన్ కావాలని చెప్పేసి కలలుగన్న ప్రతి ఒక్క ముంబై వ్యక్తికి, ఒక లేడీకి కనపడేది ఏంటయ్యా అంటే తెలుగు ఇండస్ట్రీ, అలాగే సౌత్ ఇండస్ట్రీస్. సో సౌత్ వచ్చేసి ఇక్కడ హీరోయిన్లుగా వెలిగి ఆ తర్వాత హిందీలో కూడా క్రేజ్ తెచ్చుకోవడానికి అటువైపు వెళ్ళి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అనేక మంది హీరోయిన్లు ఇదే విధంగా ఉంటారు. ఈ ప్రాసెస్లో భాగంగా ఆవిడ కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో వచ్చిన తర్వాత తన హీరోయిన్ అవకాశాలు ఏవో దక్కించుకొని కాస్త ఫేమ్ వచ్చేసరికి ఇమీడియట్గా ఒక వైసీపీ బడా నాయకుడు ఆవిడని పట్టుకున్నారు. ఆయనకు ఆల్రెడీ కాస్త గోకుడు క్యారెక్టర్ అని చెప్పేసి ఆయనకు కొద్దిగా పేరుంది. ఆ నాయకుడు ఆవిడని పట్టుకొని ఆవిడతోటి ఫ్రెండ్షిప్, సో ఈ విధంగా కాస్త వాళ్ళిద్దరి మధ్య అనుబంధం అయితే ఏర్పడింది. అయితే అది ఏ స్థాయికి వెళ్ళింది ఏంటనేది మనం ఇక్కడ మాట్లాడకూడదు. కానీ ఇటువంటి అనుబంధం ఏర్పడిన తర్వాత ఆవిడ ఆయన పర్సనల్గా ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. ఫ్రెండ్షిప్ అనేది ఒక స్థాయి వరకు ఉంటే ఓకే, దాన్ని దాటి అవతల వ్యక్తులు ఇంకేమైనా ఆశిస్తే ఖచ్చితంగా అది ఇబ్బందికరమైందే కదా. సో ఆ విధంగా ఆవిడని ఇబ్బంది పెడుతూ ఉంటే ఆవిడ కాస్త బాధపడ్డారు. చివరికి ఆయన ఏం చేశాడంటే ఆవిడ్ని ఈ విధంగా లాభం లేదు, ఏదో ఒకటి చేయాల్సిందే అని చెప్పేసి ఆయన డిసైడ్ అయినట్టుంది. సో ఈయన వల్ల నాకు ఇబ్బంది ఎదురవుతుందని ఆవిడ తెలుగు సినిమాలు కూడా వదిలేసుకొని ముంబై వెళ్ళిపోయారనమాట. ఇంకా అక్కడే ఉంటూ అక్కడ టీవీ సీరియల్స్ చేసుకుంటున్నారు. కానీ ఈ నాయకుడు మాత్రం ఆవిడని వదలలేదు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ సాయంతో ఆవిడ మీద కేసు బుక్ చేసి కృష్ణా జిల్లాలోని ఆ మువ్వా మండలంలో స్టేషన్లో కేసు బుక్ చేశారు. ఒక సిఐ ఇది ఆధ్వర్యంలో ఇది బుక్ చేశారు. అంటే ఆ సిఐకి కూడా దీంట్లో పాత్ర ఉంది, అలాగే ఎస్పీకి పాత్ర ఉంది అనేది ఇక్కడ క్లియర్. సో బుక్ చేసిన తర్వాత అయితే ఏం కేసు బుక్ చేశారు, ఇది కూడా ప్రశ్న వస్తుంది కదా. ఏం చేశారంటే ఒక నాయకుడిని, వైసీపీ నాయకుడిని ఉపయోగించుకొని ఈ కేసు బుక్ చేశారు. ఆ ప్రాంతంలో వైసీపీ నాయకుడిగా బాగా పేరున్న కుక్కల నాగేశ్వరరావు. సో ఈయన కొడుకు కుక్కల విద్యాసాగర్. సో ఈయన ఆవిడ నన్ను చీట్ చేసింది, ఆవిడ నన్ను మోసం చేసింది అని చెప్పేసి ఆ స్టేషన్లో కేసు పెట్టాడు. ఎక్కడో ముంబై నుంచి వచ్చి తెలుగు సినిమాల్లో నటిస్తున్న ఒక అమ్మాయి ఈ వ్యక్తిని ఏ విధంగా మోసం చేసింది, ఒక రాజకీయ నాయకుడు కొడుకుని, ఏమన్నా సింక్ ఉందా దీంట్లో? ఏమాత్రం సింక్ కనపడదు. కేవలం వీళ్ళ అధికారులుగా కాస్త ఎదగడం కోసం వీళ్ళు వాళ్ళకి సహకరించడం, అదేవిధంగా ఈ కేసు ఆవిని ఎలా ఇబ్బంది పెట్టాలని చెప్పి ఒక అవకాశం తీసుకొని కేసు పెట్టడం, ఇవన్నీ కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి. సో అట్లా కేసు పెట్టడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆవిడ గాలింపు చర్యలు చేపట్టి ఆవిడ మీద చివరికి ముంబై వెళ్ళి అక్కడ నుంచి ఆవిడని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఇంతకంటే అన్యాయం ఉంటుందా? తీసుకొచ్చి ఇక్కడ ఆవిడ్ని స్టేషన్లో పెట్టి కొద్దిగా హింస పెట్టడము, ఆవిడ పరువు మర్యాదలు మంటగలపడము, ఆవిడ తల్లిదండ్రులను కూడా వాళ్ళు వేధించడము, ఇన్ని జరిగాయన్నమాట ఆవిడ విషయంలో. సో ఆవిడ చాలా కలత చెందిపోయి అసలు ఒక విధమైన విధారకమైన సిచ్యువేషన్లోకి ఆవిడ వెళ్ళిపోయారు. ఇదంతా కూడా 2024లోనే వైసీపీ గవర్నమెంట్లో ఉన్న టైంలోనే జరిగింది. అంటే ఇంకా 2 నెలల్లో 3 నెలల్లో వైసీపీ ఇక దిగిపోతుంది అనే టైంలో.
అంటే ప్రభుత్వం అధికారంలో ఉన్నన్ని రోజులు వాళ్ళు ఎలాంటి పరిస్థితులు తీసుకొచ్చారు, ఎలాంటి పనులు చేశారు కొంతమంది నాయకులు అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. అంటే పార్టీ మొత్తాన్ని అనాల్సిన పని లేదు, ఇందులో మంచి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ పార్టీ నుంచి, ప్రజల కోసం కాస్త ఆలోచించిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే జగనన్న బటన్ చేతిలో పెట్టుకొని వాళ్ళని ఎవరిని పనిచేయనీయలేదు, అది వేరే విషయం. కానీ ఈ విషయంలో మాత్రం వీళ్ళు కొంతమంది నాయకులు చాలా యాక్టివ్గా ఉండి గబ్బు పట్టించిన వాళ్ళు ఉన్నారు. మొన్నే చూసాం అనంతబాబు, ఆయన న్యూడ్ షో ఎంత ఘనంగా ఉందో. అలాగే గతంలో గోరంట మాధవ్ కావచ్చు, అదేవిధంగా కొంతమంది బయటికి రావడాలు కావచ్చు, దువ్వాడవి కావచ్చు, ఇవన్నీ ఒక్కొక్కటి మనం చూస్తూనే ఉన్నాం. సో అందులో భాగంగా ఇది కూడా ఒకటి. అయితే ఆ నాయకుడి పేరేంటనేది ఇప్పుడైతే బయట పెట్టలేము. సో త్వరలో అది కూడా బయటకు వచ్చి అది కాస్త ఇదయ్యే అవకాశం అయితే లేకపోలేదు. మహిళల పట్ల వీళ్ళకున్న చిన్న చూపు, సమాజంలో మహిళల పాత్ర మీద వీళ్ళకున్న అక్కసు కావచ్చు, లేకపోతే వాళ్ళ మీద ఉండే ఒక చులకన భావాలు అనేవి ఈ ఎగ్జాంపుల్ అనమాట. మామూలుగానే అధికారులు అనేవాళ్ళు, ఈ పదవుల్లో ఉండేవాళ్ళు సామాన్యుల మీద చులకన భావాలతో ఉంటారు. ఎలక్షన్లప్పుడు మాత్రం వచ్చి దండాలు దశకాలు పెడతారు, కానీ ఆ తర్వాత మాత్రం కనీసం వాళ్ళకు మొహం చూపించరు. వాళ్ళు కుర్చీలో కూర్చుంటారు కానీ వీళ్ళని మాత్రం నిలబెట్టి మాట్లాడతారు. అర్జీలు ఇవ్వడానికి వచ్చినప్పుడు వాళ్ళ కుర్చీలు కూడా ఉండవు కొన్ని సందర్భాల్లో. వాడేమన్నా దొంగ, తప్పుడు వెధవ, ఎందుకు నిలబడాలి, దర్జాగా వచ్చి ఆఫీసులో కుర్చీలో కూర్చోవచ్చు కదా. అటువంటి అవకాశం కూడా మన నాయకులు ఇవ్వరు, మంత్రులు నాయకులు. అంటే అధికార జులుంని, పెత్తందారి స్వభావాన్ని ఇంకా పూర్వకాలం నుంచి అదే కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ హైరార్కీ సిస్టమ్ ఏదైతే ఉందో అది భ్రష్టు పట్టడానికి, అలాగే దీంట్లో సామాన్యుడికి సమానత్వపు న్యాయం అందకపోవడానికి గల కారణం ఏంటయ్యా అంటే ఈ హైరార్కీ సిస్టంలో వీళ్ళకు ఉండే పెత్తందారి స్వభావం. దానివల్ల ఈ విధంగా చేస్తూ ఉంటారనమాట. సో సామాన్యుల మీద తమ మాట వినకపోతే వాళ్ళ మీద ఎలా యాక్షన్ తీసుకోవాలి, ప్రభుత్వాన్ని ఎలా వాడుకోవాలి అని చెప్పేసి ఇలాంటి పనులు చేశారు. చివరికి ఈయనకు సహకరించిన ఆ ఎస్పీ కూడా ఇప్పుడు ఆయనకు పోస్టింగ్ లేక అలా మిగిలిపోయి ఉన్నాడు. మనం ఆల్రెడీ గతంలో మాట్లాడుకున్నాం. గత ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేసిన ఐపీఎస్లు దాదాపు 16 మంది ఐపీఎస్లకి వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వకుండా అనేక శాఖల కమిషనర్లుగా చేశారు, ఎస్పీలుగా ఉన్నారు. సో వాళ్ళకి ఎక్కడా కూడా పోస్టింగ్ ఇవ్వకుండా వాళ్ళకి పనిష్మెంట్ లాగా రోజు డీసీపీ ఆఫీస్కి వచ్చి నమస్తే పెట్టి సంతకం పెట్టి వెళ్ళిపోవాలి. అలాంటి పనిష్మెంట్ చంద్రబాబు గారు పెట్టారు. అయితే వాళ్ళ అధికారాలను ఈ ప్రభుత్వం చక్కగా వాడుకుంటే ఇంకా బాగుంటుంది అనుకోండి. ఎందుకంటే తెలివి, శక్తి సామర్థ్యాలు, అనుభవం అన్నీ ఉన్న వాళ్ళు అలా నిరర్ధకంగా పడి ఉండకూడదు. వాళ్ళని ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. వాళ్ళు గత ప్రభుత్వంలో వాళ్ళ లాభం కోసం ఆ ప్రభుత్వానికి పనిచేసి ఉండొచ్చు, ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వానికి పనిచేసే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పార్టీ ప్రభావం ప్రకారం ఉండరు, కేవలం వాళ్ళ ఉద్యోగం సేఫ్గా ఉండాలి, అలాగే పైనుంచి దొబ్బులు పడకూడదు కాబట్టి వాళ్ళు ఈ విధంగా ప్రవర్తిస్తుంటారు. అయితే వీళ్ళకి నైతిక విలువలు నేర్పాలనుకున్నప్పుడు నైతికంగా వీళ్ళకి ఏం చేస్తే బాగుంటుందో అది చేయాలి. ఇప్పుడు ఇది పనిష్మెంట్ లాగా ఇచ్చేసి ఆ తర్వాత మీరు మాకు అనుకూలంగా పనిచేయండి అంటే అయిపోయిందా? అప్పుడు కూడా అది కూడా తప్పే కదా. గత ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళని ఉపయోగించుకుందో అది ఎలాగైతే తప్పవుతుందో అదేవిధంగా ఇప్పటి ప్రభుత్వం వీళ్ళందరినీ ఉపయోగించుకొని స్వలాభాలకు వాడుకున్న అది తప్పే. రెండింటినీ మనం తప్పు పట్టాల్సిందే. సో వీళ్ళకి కావాల్సింది నైతిక ప్రవర్తన, అలాగే రాజ్యాంగ ప్రకారం వ్యవస్థలు ఏ విధంగా పనిచేయాలనే దానికి ఒక నిబంధన ఉంది కదా. సో ఆ నిబంధన ప్రకారం వీళ్ళని పనిచేయించుకోవాలి అంతే. సో ఈ విధంగా పనిష్మెంట్ ఇవ్వడంతో ఈ వ్యక్తి, ఈ ఎస్పీ ఎవరైతే ఉన్నారో ఆయన పోస్టింగ్ లేకుండా ఖాళీగా ఉన్నారు. సో ఇది ఇందులో జరిగిన విషయం. సో ఆవిడ చివరికి ఎలాగో బయటపడి ముంబై అయితే వెళ్ళిపోవడం జరిగింది. సో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మాత్రం వెసులుబాటు అయితే ఆవిడకు దొరికింది. సో ఆవిడ కుటుంబ సభ్యులు మాత్రం, ఆవిడ తల్లిదండ్రులు చాలా వేదన పడ్డారు దీని విషయంలో.